అధ్యక్ష, ఇలా గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. సరే, ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ మేరకు చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నీరు అందింపజేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పం మంచిది అయినప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏదైతుందో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ప్రధానం అని చెప్పి అంటున్నాం. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది క్లోరినేషన్ ద్వారా జరుగుతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లోరినేషన్ అనేది వాటర్ ఫ్లో మనం 30 కిలోమీటర్స్ ఉండేంత వరకు ఆ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. వన్స్ వాటర్ ఫ్లో మోర్ దాన్ 20-30 కిలోమీటర్స్ దిస్ క్లోరినేషన్ విల్ బికమ్ జీరో. అంటే అక్కడ వచ్చేది ఏమవుతుంది, 30 కిలోమీటర్స్ తదుపరి మనం సరఫరా చేసే వాటర్ కేవలం ఏదైతుందో అదొక రా వాటర్ కిందనే పరిగణింపబడుతుంది. ది వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆలోచన అనేది ఏదైతున్నదో ఇక్కడ మనం దాన్ని రిజల్ట్ పొందలేకపోతాం. ఇప్పుడు సెంట్రలైజ్డ్ స్కీమ్తో ఏదైతుందో మీరు ఒక ప్రాంతం లోపల ఆ ప్యూరిఫైడ్ వాటర్ బెడ్స్ కట్టేసి మనం మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రాంతానికి సరిపోయేంత ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు నీరు సరఫరా చేయడంతో ఎండ్ ప్రాంతానికి ఈ ప్యూరిఫైడ్ వాటర్ పొందలేకపోతున్నాం. ఇది ఎట్లంటే నేను ఐ అబ్జర్వ్ ఇట్ పర్సనలీ ఆల్సో. ఒకసారి జగిత్యాల మున్సిపాలిటీలను పరీక్ష చేసినప్పుడు ఏదైతుందో ఐ టెస్టెడ్ ఇట్. అక్కడ ఏదైతుందో మెకనైజ్డ్ క్లోరినేషన్ సిస్టమ్ మున్సిపాలిటీలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ వేరే ఇన్ గ్రామ పంచాయత్సే దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. ఇన్ గ్రామ పంచాయత్ దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. నేను జిల్లా పరిషత్ రివ్యూస్లో కూడా మాట్లాడితే కలెక్టర్స్ చెప్పింది ఏంటంటే ఎస్ మీరు అనేది కరెక్టే, కానీ మేము బ్లీచింగ్ పౌడర్తో ఏదైతుందో వీఆర్ అగైన్ ట్రయింగ్ టు ప్యూరిఫై ఇట్ అని చెప్తున్నాడు. ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది ఎట్లా అవుతుంది, మెట్ల ద్వారా ఏదైతే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి కింద బకెట్లో ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని అందులో మిక్స్ చేయాల్సి వస్తుంది. అన్లెస్ విలేజ్ టు విలేజ్ మీరు ఈ బ్లీచింగ్ పౌడర్ మిక్సింగ్ అనేది జరపలేకున్నట్టయితే ఇది సాధ్యమేది కాదు. ది వెరీ పర్పస్ ఇస్ బీయింగ్ డివేటెడ్. అసలు మీరు భగీరథ స్కీమ్ అప్రూవల్ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన ఒకటి చేస్తుంది, నీరు ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ అందింపచేయాలని చెప్పని. అది ఏ మేరకు టెక్నికల్గా సాధ్యమవుతుంది, అందులో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు ఏంటనేది గమనించి ప్రభుత్వానికి సూచన చేయాల్సింది ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఈ క్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందని చెప్పని మీరు అబ్జర్వ్ చేయలేకపోవడం కొంత అంటే ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో ఈ యొక్క ఆలోచన మనకు రిజల్ట్ పొందే విధంగా ఎండ్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో ప్యూరిఫైడ్ వాటర్ పొందటానికి ఇంకేదైనా ఇప్పుడు అదొక గమనించండి అధ్యక్ష. ఇంకొకటి ఏదైతుందో ఈ మిషన్ భగీరథ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామనే ఒక భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొన్ని కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ అమలు తెచ్చుకున్నాం, CPWS స్కీమ్స్. అవన్నీ నిలిపేసారు. అవన్నీ నిలిపేయడంతో గత 5 సంవత్సరాలు ఏదైతే వాటి వాడకపోవడంతో డీఫంక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు భగీరథ నీరు మనం సక్రమంగా పొందలేకపోవడంతో ఏదైతుందో ఇప్పుడు దీన్ని పొందలేకపోతున్నామో గతంలో ఏవైతే నిర్మాణం CPWS స్కీమ్స్ ఏదైతే ఉందో వాటి వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మీ ద్వారా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే CPWS స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ నిర్మాణం చేసి డీఫెక్ట్ అయిన ఉన్నటువంటి వాటిని ఏదైతే ఉందో రెస్టరేషన్ కొరకు ఏదైతుందో మీరు చర్యలు చేపట్టినట్టయితే మనకు అవి వినియోగులకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు. రవీందర్రావు గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా 100% అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో, కానీ మేము వచ్చిన తర్వాతనే 4,48,000 ఇండ్లు అయితే కట్టలేదు. అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు, కానీ 10 ఏళ్ల సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం. అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా 2 TMCల నీళ్ళను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఫిబ్రవరి 24 నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటివి కూడా బోర్లు 12,791 హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే, అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 7,227 సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 5,946 PWS పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్. ఇట్లా 626 కిలోమీటర్లు ఇంట్రా విలేజ్
పైప్ లైన్ మరమ్మతులో ఉంది. ఇవన్నీ కూడా మేము గత సంవత్సరం ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇబ్బందులు లేకుండా అందరికీ సరఫరా చేయడం జరిగింది సార్. రవీందర్రావు గారు అన్నట్టుగా ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి 3,21,000 ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. మిగిలిన వాటికి ఇంకా 1,28,000 ఇండ్లు ఉన్నాయి. వాటికి తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా సార్. చెప్పండి. అదేవిధంగా మంత్రి గారు అయిపోలేదు జరా ఒక్క నిమిషం సార్, ఇంకా గ్రామాలలో మనం ఇంత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినా సార్ అన్నట్టుగా జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చినామని మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సార్. రవీందర్